వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను రేషన్ బియ్యంతో మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలు, అది మిక్సీ జార్లో రుబ్బినటువంటి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. నేను టిప్స్తో సహా ఇక్కడ నేను చెప్పబోతున్నానండి. మెజర్మెంట్స్ పక్కగా ఫాలో కాండి. ఎలా తయారు చేసుకోవాలో ఈ ఇడ్లీలను చూద్దాము. ఇందుకోసం నేను 3 కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మీరు ఏదైనా సరే ఒక మెజర్మెంట్ అనేది పెట్టుకోండి, గ్లాస్ అయినా కప్ అయినా. చూడండి, నేను 3 గ్లాసులు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎంత బాగా కడుక్కుంటే మనకి ఇడ్లీలు అంత తెల్లగా వస్తాయి. ఇక్కడ నేను ఒక 4 సార్లు కడుక్కున్నాను. వీలైతే ఎక్కువ సార్లు కడిగినా కూడా బాగుంటుందండి. మళ్ళీ నీళ్లు పోసి మూత మూసి మినిమం 9 to 10 అవర్స్ నానాలి. ఇక్కడ నేను మార్నింగ్ నానబెట్టుకుంటున్నానండి ఈ ఇడ్లీ బియ్యాన్ని. అదేవిధంగా 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళను వేసుకుంటున్నాను. ఈ మినపగుళ్ళను కూడా మనము శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు బాగా కడుక్కొని నీళ్లు పోసి వీటిని కూడా మనము బియ్యంతో పాటే నానబెట్టుకోవాలి. ఇవి కూడా 9 నుంచి 10 గంటలు నానాలి. నేను మార్నింగ్ నానబెట్టుకున్నానండి. ఈవినింగ్ సాయంత్రానికి చూడండి ఈ విధంగా ఉబ్బిపోయినాయి మినప్పప్పు అంతా కూడా. వీటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా ఉండాలి. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మినప్పప్పును మాత్రం చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బియ్యం చూద్దాము. బియ్యం కూడా బాగా నానిపోయి ఉన్నాయి. వీటిని కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి మనము ఒక 4-5 రోజులు వేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం కూడా ఇడ్లీలు వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుంటూ బరకగా మిక్సీ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా రవ్వలాగా ఉండాలి. ఇట్లా మనం చేయితో అనుకుంటే రవ్వ తగలాలి. బియ్యంని ఈ విధంగా రవ్వలాగా వేసుకొని దీన్ని కూడా మనము గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు నేను కొన్ని అటుకులు చూడండి ఇట్లా కొన్ని అటుకులను నానబెట్టుకొని అప్పటికప్పుడు అటుకులు నానబెట్టుకొని బియ్యంలో వేసి మిక్సీ పడుకుంటున్నాను. మూత పెట్టి మిక్సీ పడదామండి వీటిని కూడా. దీన్ని కూడా మనము బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి అండ్ మినప్పప్పు మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ జోరుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకుండా ఇలా జారుడుగా ఉండాలి పిండి. ఇప్పుడు మనము మూత మూసి 9 గంటలు పర్మనెంట్ చేసుకోవాలండి. నేను నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ చూద్దాము. చూడండి మార్నింగ్కి ఎట్లా ఉంది పిండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. వెన్న పూసలాగా ఉంది. ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి. బ్యాటరీ రెడీ అయిపోయింది. ఒకసారి అంతా కూడా కలుపుకుందాము పిండిని. ఇప్పుడు మనకు ఎన్ని ఇడ్లీలు కావాలో అంతవరకు మాత్రమే పిండి తీసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. మిగిలిన పిండిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి నేను నాకు ఎంత అవసరం అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా వంట సోడా ఉప్పు కరగడానికి కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి ఈ విధంగా ఉండాలి పిండి, ఇడ్లీ పిండి ఇట్లా జారుడుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పూసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పట్టించిన తర్వాత మనము ఇడ్లీ పిండిని ఈ బ్యాటర్ని కొద్దిగా ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి.
పూర్తిగా నింపేయకూడదండి, కొద్దిగా గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే ఇవి ఉడికేలోగా మళ్ళీ లావ్ అయిపోతాయి కదా, ఇడ్లీలు బాగా పొంగినట్లు వస్తాయి. కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉంచి ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లకి ఇడ్లీ పిండి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ ఒకదాని మీద ఒకటి ఇడ్లీ ప్లేట్లు అమర్చుకోవాలి. వీటిని మనం ఇప్పుడు నీళ్ళు ఆల్రెడీ నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోనే ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టి మూత మూసి ఒక 25 నిమిషాలు మినిమం ఉడికించాలి. అది మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. చూద్దాము, 25 నిమిషాలు అయిపోయింది. చూడండి ఇడ్లీలు ఎలా పొంగినాయో. ఇప్పుడు ఒక్కసారి చేయితో టచ్ చేసి చూస్తే చేయికి ఏమీ అంటుకోకపోతే బాగా ఉడికిపోయినాయని చెప్పి మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాము. ఈ విధంగా మూత తీసి ఉంచడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా అయిపోతాయండి. ఇది ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ ఇడ్లీలను బయటికి తీద్దాము. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తోని ఇడ్లీలను జాగ్రత్తగా తీసుకోవాలి. సైడ్లు కొంచెం అతుక్కుని ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా తీసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. చూడండి, సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోయినవి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. రేషన్ బియ్యంతో ఇడ్లీలు అంటే ఎవ్వరూ నమ్మరండి, అంత బాగున్నాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.